హలో అండి, ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చేపల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఉప్పుతో రుద్దేసుకున్న తర్వాత ఒక గిన్నెని పెట్టేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని మజ్జిగను పోసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే వేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల చేపల్లో ఉన్న నీసు అయితే పోతుంది. ఇప్పుడు మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. గిన్నెని పెట్టేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకుని హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా వాటర్ ను కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి బాగా. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని పక్క తీసేసుకొని కొంచెం వాటర్ పోయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే ఫిష్లకి పూసుకుంటున్నానండి. ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఫిష్కి అయితే కారం అనేది బాగా పడుతుందండి.